టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు అంటే అమితమైన ఇష్టం అండి. సంతానం కావాల్సిన వాళ్ళు, సకల ఐశ్వర్యాభి కావాల్సిన వాళ్ళు, అభివృద్ధి కావాల్సిన వాళ్ళు కుంకుమ పువ్వుని కానీ దేవుడి దగ్గర పెట్టి, ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు కొద్దిగా లైట్గా అటు కనిపిస్తుందండి వీడియోలోను, ఎర్రగా ఉంటుంది ఈ కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుని దేవుడి దగ్గర నైవేద్యంగా పెడితే ఆమె సంతాన లక్ష్మి అండి. సంతాన లక్ష్మికి చాలా ఇష్టము. అది పెట్టి రోజు ప్రతి కుంకుమ పువ్వు నైవేద్యం పెట్టి ఓం శ్రీం శ్రీయా హాయ్ స్వాహ అని మంత్రాన్ని ఈ నామం చదువుకొని ఆమెకు కానీ ఇది కుంకుమ పువ్వు కానీ నైవేద్యంగా మనం ఎట్టా పండ్లు అవి పెడతాం కదా, ఈ కుంకుమ పువ్వు నైవేద్యంగా పెట్టి, లేకుంటే ఈ కుంకుమ పువ్వుని పాలల్లో వేసి నైవేద్యంగా పెట్టినా మంచిదండి. లక్ష్మీదేవికి చాలా మంచిది. లక్ష్మీదేవి సంతానం ఇప్పుడు అందుకనే కదా గర్భిణీ స్త్రీలకి పాలల్లో కుంకుమ పువ్వు వేసి పెడితే మంచి పిల్లలు పుడతారు అంటారు. ఇదేనికనంటే ఈ కుంకుమ పువ్వు నైవేద్యం అంటే ఆమెకు చాలా ఇష్టం. సంతాన లక్ష్మికి తొందరగా సంతానాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తుంటారండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్